హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మా రథసప్తమి పూజ అలాగే కథ కూడా చెప్పుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాం. ఇలా ఏరు పిడకలతో పొయ్యిలా పెట్టుకుని ఆవు పాలతో పొంగించుకుని ప్రసాదం చేసి సూర్యభగవానుడికి ప్రసాదం పెడతాం. ఆ రోజు అత్తేసర అన్నం వండుకుంటారు కాబట్టి ఆ బియ్యం కడిగి పెడితే పక్కన మా పూజ అయ్యేసరికి ఆ అన్నం కూడా ఉడికిపోయింది. అసలు రథసప్తమి పూజ ఎందుకు చేసుకుంటారో పూజ చేస్తూ మనం కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో ధర్మరాజు కృష్ణుణ్ణి ఈ విధంగా అడిగాడంట. కృష్ణ, చాలా అద్భుతమైన విశేషాలను చెప్తూ ఉంటావు కదా, అలాగే రథసప్తమి యొక్క గొప్పతనం, ఆ రోజు సూర్యభగవానుడిని ఆరాధిస్తే దానిలో ఉన్న విశేషం ఏంటి అని చెప్పమని కృష్ణుడిని అడిగారంట. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలో కాంబోజా దేశంలో యశోవర్తి అనే వైద్యుడు ఉండేవాడు. అతనికి 4 కుమారులు ఉండేవారు. ఆ 4 కుమారులు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ మంచాన్ని పడే ఉండేవారు. అప్పుడు యశోవర్తి కొడుకులు ఇలా ఉండటం చూడలేక అసలు వీళ్ళకు ఇన్ని రకాల రోగాలు రావడానికి కారణం ఏంటి అని తెలుసుకుందామని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఆ పండితుడు 4 కుమారుల జాతకాలను పరిశీలించి ఇలా అన్నారంట. మీ 4 కుమారులు ఇలా అనారోగ్య పాలవడానికి వాళ్ళ పూర్వజన్మంలో చేసిన పాపాలు. వీళ్ళు పూర్వజన్మలో వైశ్యకులంలో పుట్టి దానము ధర్మము ఎటువంటి పూజ ఎటువంటి నియమము పాటించక ధనం దాచుకోవడమే గాని ఏ దానము చేయక పాపాలు చేసేవారు. అప్పుడు పాపాలు చేయడం వల్ల ఈ జన్మలో రోగాలుగా చూపిస్తున్నాయి. ఈ పాపాల వల్ల వీళ్ళు రోగాలు పాలవుతున్నారని చెప్పారంట. అప్పుడు ఆ తండ్రి, ఈ పాపాలు ఎలా పోగొట్టాలి, వీళ్ళని ఆరోగ్యవంతులుగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని అడిగారంట. అప్పుడు ఆ పండితుల వారు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడు. ఎటువంటి ఆరోగ్యం కావాలన్నా సూర్యభగవానుడు మాత్రమే ఇవ్వగలడు. కనుక సూర్యభగవానుడికి ఆరాధన చెయ్యండి అని చెప్పి అప్పుడు యశోవర్తి సంతోషించి ఈ ఆరాధన ఎప్పుడు చెయ్యాలి, ఏ రకంగా చెయ్యాలని అడిగాడట. అప్పుడు పండితులు ఇలా చెప్పారు. సూర్యుడికి ఇష్టమైన మాసం మాఘమాసం. మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యభగవాను ఆరాధన చేస్తే వాళ్లకు తక్కువ సమయంలో రోగాలన్నీ పోయి దీర్ఘకాలిక రోగాలు తగ్గి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలియజెప్పారు. అప్పుడు వెంటనే 4 కుమారులతో ఈ రథసప్తమి రోజు సంకల్పం చేసి ఈ వ్రతం నియమంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి కథాక్షింతలు తలపై వేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ ప్రసాదం తీసుకుని వ్రతం అంతా పూర్తి చేశారో ఆ సూర్యనారాయణుడి అనుగ్రహం వల్ల 4 కుమారులు ఆరోగ్యవంతులై రోగాలు పూర్తిగా తగ్గి యవ్వనంతో ఆరోగ్యంగా జీవితాంతం అనుభవించి ఆనందంగా మోక్ష మార్గం పొందారంట. ఈ విధంగా రథసప్తమి వ్రత విధానమంతా కృష్ణుడు ధర్మరాజుకు వివరంగా చెప్పాడు. ఎవరైతే రథసప్తమి రోజు నియమంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకుని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తే శ్రీ సూర్యనారాయణుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆరోగ్యవంతులు కూడా అవుతారు. అలాగే సైన్స్ ప్రకారం కూడా చూసినా సూర్యుడు చాలా ఆరోగ్యకరం. సూర్యుడు అంటేనే ఆరోగ్యం. అందుకే చిన్నపిల్లల్ని ఎండలో కూర్చోబెడతారు. దానివల్ల డి విటమిన్ వస్తుంది అంటారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. వీటిని బట్టి చూస్తే సూర్యుడి నుంచే ఆరోగ్యం వస్తుందని తెలుస్తుంది. మేమైతే ఈ విధంగా ఒక ఇత్తడి పాలెంలో అన్నీ సర్దుకుని ఈ రథసప్తమి పూజ చేసుకుని కథ చదువుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.